వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ వచ్చినట్టు కృషి చేయండి. తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉద్యోగులకు విజ్ఞప్తి. మన కరీంనగర్ డివిజన్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం 7 మెంబర్స్కు ఏసీటీ ప్రమోషన్ రావడానికి కూడా చాలా కృషి చేయడం జరిగింది. గతంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి ఏసీటీ అంటే నోడల్ డీసీ గారు ఇచ్చేది, కానీ ఇప్పుడు సిపిఓ డీసీపీఓ ఏసీలకు ఎలా ప్రమోషన్స్ అప్రూవ్ కావాలో ఒక డిపిసి అనేది ఉన్నది. వీళ్ళది లేట్ కావడానికి కారణం కూడా ఏంటంటే డిపిసి డిపార్ట్మెంటల్ కమిటీ ఉంటుంది, దాంట్లో ఎక్సైజ్ కమిషనర్ గారు కూడా ఉంటారు, ఇంకోటి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గారు ఉంటారు, మన కమిషనర్ గారు ఉంటారు, ఇంకోటి మన సెక్రటరీ గీతా మేడం ఉంటుంది. వాళ్ళు నలుగురు కలిసిన తర్వాత మల్టీవన్ 2దే బాగా ఎక్కువ, అక్కడ నుంచే గొడవ బాగా ఉండే వాళ్ళది సీనియారిటీ కింద మీద ఊరుతోని ఊకే ఆపి పెడతా ఉంటే అప్పుడు వెళ్ళి సార్ మీరు మల్టీవన్ 2 జోన్లోనే కొత్త జేసీ ఆఫీసెస్ ఇస్తారు, సిటీ ఆఫీసెస్ ఇస్తారు, సర్కిల్ మొత్తం అక్కడ ఉన్న స్టాఫ్ని డివైడ్ చేస్తారు, 20 మంది 10 మందిని అటు ఇటు చేస్తారు. మాకు వచ్చేదైతే ప్రమోషన్స్ అయితే లేవు కదా సార్, మాకైతే కొత్త సర్కిల్స్ ఏం లేవు, డీసీ ఆఫీసెస్ లేవు, ओके जो लोग रहे साहब इसके यहाँ से जल्दी कर दीजिए, अच्छा रहता होता. मुझे एक हफ्ते का टाइम दो, मुझे ऐसा बड़ी मैडम ఒక వారంలో కూడా అన్న తర్వాతనే మళ్ళీ గీతా మేడం 5th డే ఫోన్ చేసి ఇవాళ ఆర్డర్లు పడతాయి ముజే గారు మీ మల్టీవన్ జోన్ వల్ల ఉన్న వాళ్ళు అన్నా చెప్పి వీళ్ళతో పాటు కొంతమంది హైదరాబాద్లో కూడా చేశారు. అందుకే వీళ్ళకి లేట్ అయింది. ఇంకోటి ఏంటంటే దాంట్లో సలావుద్దీన్ది అహ్మద్ది కూడా ఉంది, కానీ అహ్మద్ది ఎక్కడ వచ్చి ఆగింది అని అంటే డిఆర్ పోస్టు ఒకటి రావటంతో అహ్మద్ ఆగింది. తర్వాత సలావుద్దీన్ది అప్రూవ్ అయింది, కమిటీలో అప్రూవ్ అయింది. ఎవరైనా ఈ డివిజన్లో రిటైర్డ్ అయితే ఆయనకు పోస్టులు పడుతుంది. దాని తర్వాత అహ్మద్ అందుకే నేను మొన్న ఫోన్ చేసి అడిగినా ఉండే, ఆయనకు వరంగల్లో కూర్చొని ఉండే నేను నోడల్ డీసీ గారి దగ్గర, శ్రీనివాస్ గారి దగ్గర, అది నోడల్ది ఉందా లేకుంటే ప్రమోటివ్ది ఉందా, అది నాకు ఒకటి కన్ఫర్మ్ కాలే, నాకు ఒకటి చెప్పు అంటే మేము షాదీ మేము దీన్ని ఇవాళ ఆతామని చెప్పిండు. అలా కనబడ్డాడు నాకు. సరే దాని గురించి శుక్రవారం రోజు ఎట్లా సార్ని కలిసేది ఉంది, రేపు రైతురాలు ఇక్కడ వాళ్ళు కూడా అహ్మదాబాద్లో కూడా వస్తాను అన్నారు. వాళ్ళు తీసుకుని సార్ని కల్పించి మాట్లాడి, ఇంకోటి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంది రాధిక అని, అక్కడ ఇంకొక ఆమె 2 ఫోటో పోటీ పడుతున్నారు. ఆమెది ఆల్రెడీ డిపిసి బాగా చేసారు, కానీ ఆమెది ఆపించి పెట్టారు కొంచెం. అక్కడ రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఆపిరట, ఎందుకు ఆపిరో దాని గురించి కూడా. ఇంకోటి ఒక 2 సిద్దిపేటలో పని చేస్తారు, ఇక్కడ దేవరాజు అంటే చనిపోయాడు, వాళ్ళ మిస్సెస్ ఇంకొక ఆమె కూడా ఇక్కడనే పనిచేసింది. ఆమె కూడా అక్కడ పని, ఇక్కడ ఎందుకంటే అవైలబుల్ ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కడికి ఉన్నాయి కనుక ఆ లేడీస్ని కూడా ఇటు షిఫ్టింగ్ చేద్దామనే ఆలోచనతో వాళ్ళకు కూడా రేపు రమ్మని చెప్పిన. ఇంకోటి మన సిద్దిపేట ఆయన కూడా ఇక్కడ నెంబర్ 2 సర్కిల్లో పనిచేస్తాడు, అనేది మ్యాపింగ్ ఏమో అక్కడ తుప్రాన్లో ఉంది, పోస్టింగ్ ఏమో ఇక్కడ ఉంది, కనుక తుప్రాన్ని పంపిద్దామనే ఆలోచనతో అయితే ఇక్కడ వేకెన్సీ అవుతుంది ఇంకోటి, అది కూడా ఆలోచించి చేసి పెట్టిన. ఆ మట్టు వరకు ఎంత అయితే ఇక్కడ అయినా కూడా కానీ వీళ్ళకి తీసుకొని పోయి డైరెక్ట్ పరిచయాలు చేయించాను, డైరెక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడించిన, డైరెక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డైరెక్ట్ మాట్లాడించిన. ఇక్కడ కూడా కానీ ఈ తప్పాయిపాయలు అనేది అది లేదు ఇది లేదు ఎవరికి చేసేది లేదు. ప్రతి ఒక్కరికి హ్యాపీ చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో ప్రతి ఒక్కటి చేస్తున్నా. ఇంకోటి చాలామంది సిటీఓలు డీసీటీఓస్ కూడా ఇప్పుడు నాకు ఒకటే చెప్తాను, మల్టీవన్ జోన్ 1లో కూడా అన్న మీరు కొంచెం టేకప్ చేయాలి, మాకు అన్యాయం అవుతుంది, రేపటి ఫ్యూచర్లో మాకు ప్రమోషన్ అనేది రాదు, మాకు హైదరాబాద్ మళ్ళీ వేరే మళ్ళీ జోన్ 2లో రావడానికి అవకాశం లేదు. 1లో అంటే ఇక్కడ ఆఫీసెస్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటోళ్ళు లేరు, అంత కొత్త డిఆర్ఓలు వచ్చేసారు, కానీ వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళకి అదే క్యాడర్లో ఉన్నారు, అదే క్యాడర్లో ఉంటారు. అదృష్టం కొద్ది ఎవరైనా గ్రూప్ ఆఫీసర్స్ వచ్చి తర్వాత ఐఎస్ ఏదైనా రాసి వాళ్ళు ఎగ్జామినేషన్స్ పాస్ అయితే వేరే డిపార్ట్మెంట్ పోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ అందుకే ఇక్కడ నుంచి ఏదైనా మూవ్మెంట్ చేయాలి, ఇక్కడ నుంచి మాట్లాడాలని అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అపోజిషన్ 3-4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒకటేమో మన నిర్మల్లో ఉన్నాడు, ఒకటేమో మన కొత్తగూడెంలో ఉన్నాడు, ఒక 4-5 ఎమ్మెల్యేలను పట్టుకొని అసలు ఏం అన్యాయం జరుగుతుంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు నిధులు నీరు కోసమే కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉత్తర తెలంగాణ అన్యాయం అవుతుంది. కనుక సిటీలో ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారు, కానీ సిటీ వాళ్ళ గురించి నేను ఎట్లా మాట్లాడాలని అనుకుంటాను, కానీ మాట్లాడడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మాట్లాడతాం, బాధ్యతను రిప్రజెంటేషన్ ఇస్తాం, చేద్దాం, అవసరం పడితే అసెంబ్లీలో కూర్చొని రేంజ్ చేయాలి. దీనికి ఒక ఒత్తిడి చేయాలంటే మన దగ్గర ఉన్న సిటీఓస్ డీసీటీఓస్ ఇప్పుడు ఏసీటీఓస్
వీళ్ళు కూడా రేపట్లో ఫీచర్స్ వీళ్ళకు కూడా ప్రమోషన్స్ రావాలి, వీళ్ళు కూడా బాగుండాలి. సిటిఎస్ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్, డిసిటిఎస్ కూడా హైదరాబాద్కు వెళ్ళాలంటే ఇప్పుడు మనం కొట్లాడితేనే మనకు అవకాశం ఉంటుంది. అక్కడ కూడా వెళ్తే ఈ సీనియారిటీ ప్రకారం వాళ్ళతో పాటు మనకు కూడా ప్రమోషన్స్ వస్తాయి. లేకుంటే మల్టిపుల్ జోన్లో ప్రమోషన్ వచ్చే అవకాశమే లేదు. ఇక ఉన్న క్యాడర్లోనే ఒక్కొక్కరు దాదాపు 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఒకటే క్యాడర్లో పనిచేసి రిటైర్ అవుతారు. అది రావద్దనే నా ఆలోచన. కనుక ఆల్రెడీ మొన్న రెడ్డి మన విశ్వవతి వాళ్ళ మిస్సెస్ చనిపోయిన రోజు కూడా చాలామంది సిటిఎస్ వాళ్ళు కూడా వచ్చి మనం కూర్చుందాం, మాట్లాడదాం, చేద్దామని మాట్లాడదాం చూద్దామని కాదు, ఒక ఎక్కడైనా మీటింగ్ పెట్టాలి, ఒక సమావేశం పెట్టుకొని కూర్చొని మాట్లాడించి కొన్ని విషయాలు అందరూ ఒక్కొక్కరితో ఒక్కొక్కటి అడ్వైస్ తీసుకున్న తర్వాత మనం బాబు అయితే దానికి ఏదైనా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఇప్పుడున్న రఘునందరావు సార్ పనిచేసే వ్యక్తి ఉన్నాడు, సీఎం దగ్గర పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన ఏదైనా చెప్తే కూడా కాదనే టైంలో సీఎం గారు లేరు. కానీ ఇప్పుడు వచ్చిన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పాత వ్యక్తి కనుక అన్నీ కలిసి వస్తాయి. కనుక అసలు మన దగ్గర ఉద్యమం చేయడానికి ముందు అడగడానికైనా రావాలి. అడగకుండా కూడా ఒట్టిగా కూర్చొని ఇదే చేద్దామని అంటే అది మనకు నష్టం అవుతుంది. అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకసారి అవకాశం చేయి దాటిపోయిందంటే మళ్ళీ వాళ్ళు రీఆర్గనైజేషన్ మూవ్మెంట్ ఇప్పుడు కూడా నడుస్తుంది. కనుక ఈ మూవ్మెంట్లో మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాళేశ్వరం డివిజన్ ఉంది, కొత్త కూడా ఇప్పుడు ఖమ్మంలో మిర్చి బాగా పంట పడుతుంది. ఎక్కువ రెవెన్యూ వరంగల్కి వచ్చేది కూడా ఖమ్మంది, కానీ అక్కడ జేసీ ఆఫీసే లేదు. అక్కడ జేసీ ఆఫీస్ వచ్చిందంటే ఒక 3 ఏసీటీఓస్ వస్తారు, ఒక 2 డీసీటీఓ, ఒక సిటీఓ, ఇట్లా ఒక పోస్ట్ క్యాడర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒకరు ముందుకు పడాలి, ఒక వ్యక్తితోనే అనేది కాదు. కాకుండా అందరితో మాట్లాడి ఇదే చెప్తున్నాం. ఒక శ్రీమతి కూడా కామిరెడ్డిలో ఉంది, ఏదైనా చేయాలని అంటుంది. కానీ ఆమె ఒకటే చెప్తే వేరేది ఏం లేదు. కనుక అనేది ఏంటంటే ఇప్పటికైనా వీళ్ళు బ్యాచ్లు డిఆర్ఓలు కూడా కానీ సిటిఓస్ కానీ డిసిటిఓస్ కానీ కూర్చొని కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల వరకు కవిత మేడం చాలా వాళ్ళు కూడా అటు పోదాం పారు ఇటు పోదాం అని అన్నం వల్ల వాళ్ళు కూడా చల్లబడ్డారు సిటిఓ అయిన తర్వాత. కనుక నేను అనేది ఏంటంటే ఏదైనా మనం సాధించుకోవాలంటే మనం ఏదైనా ఉద్యమం చేయాలి. ఉద్యమం చేస్తేనే మనం సాధించగలుగుతాం. మన కోరికలు తీరాలని అంటే మనం అతను దృష్టికి తీసుకునిపోయి ఆ సమస్యలు చెప్పినప్పుడు పరిష్కారం అవుతాయి. కనుక మీకు అనేది ఏంటంటే టీపీసీ కావడానికి లేట్ అయింది, కనుక మీకు ఏసీటీ ప్రమోషన్స్ రావడానికి లేట్ అయింది. కనుక తిరిగి ఏసీటీ ప్రమోషన్స్ అయితే అందరికీ ఇప్పించాను. ఇంకోటి కూడా ఇంకా ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తా, కాదనేది లేదు. ఎందుకంటే నా డివిజన్ ఇక్కడ నుంచే నేను రాష్ట్రానికి అది చేస్తూ నాయకత్వం వహిస్తాను. కనుక నేను ఎప్పటికి కూడా ఇది నా ఇల్లు కనుక నేను ఎప్పటికి కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. మిమ్మల్ని అందరినీ నష్టం జరిగినట్టుగా చూస్తాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. కనుక నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మంచి జేసీలు, డీసీలు, సిటీఎస్ అందరూ వచ్చారు, కొత్తగా డిఆర్స్ అందరూ వాళ్ళు వచ్చారు. కనుక మీరు కూడా కొత్తగా ఏసీటీ అయ్యారు. ఇవాళ బ్లాక్ 1965లో కొట్లాడేరు, గజిస్ట్రేట్ రాలేదు. 73లో కొట్లాడేరు, రాలేదు. 82లో కొట్లాడేరు, రాలేదు. 87లో కొట్లాడేరు, రాలేదు. 93లో కొట్లాడేరు, రాలేదు. అదే 2017 నుంచి కొట్లాడితే 2026లో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాతనే ఇవాళ ఈ గ్రీన్ పెన్ అనేది వచ్చింది. ఇవాళ గ్రీన్ పెన్ వచ్చిందంటే ఇవాళ మీకు చెప్పు గ్రీన్ పెన్ ఉన్నదంటే గజిస్ట్రేట్ ఆఫీసర్ ఎవరికైనా సర్టిఫికేట్స్ ఎవరైనా పట్టుకొని వస్తే కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కూడా చేయండి. ఎవరైనా సాయం చేయడానికి వస్తే కూడా మీరు మంచిగా నీతి నిజాయితీతో ఉద్యోగాలు చేయండి. సార్ చెప్పినట్టు కూడా వినండి, సిటిఓ చెప్పినట్టు కూడా వినండి, పేరు తీయండి. డిపార్ట్మెంట్కు అనుకున్నంత టార్గెట్ రావడానికి మీరు కూడా కృషి చేయండి. రిటైర్స్ అన్ని సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి రెవెన్యూ వస్తే డీజర్లు కూడా మంచి పేరు ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది మీరు పిలిచి నాకు ఈరోజు సన్మానం చేస్తారంటే చాలా సంతోషం. కనుక మీకు కూడా నా తరఫున ఎప్పటికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు.